శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. పృథ్వీమండల మధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మన భగవద్గీత ఉపన్యాసంలో నిన్నటి రోజున అర్జునుడు విషాదము చెంది, విషాదం అంటే బంధువుల మీద ఉన్నటువంటి మోహముచే కలిగినటువంటి దుఃఖము, ఆ దుఃఖం వలన కలిగినటువంటి మనోదౌర్బల్యం. విషాదము చెంది నేను ఈ బంధువులను మిత్రులను అందరినీ చంపి ఈ రక్తాన్నపు కూడును తినలేను, రాజ్యము వద్దు నాకు, దాని వలన వచ్చేటటువంటి భోగము వద్దు, ఏది వద్దు అని అస్త్ర సన్యాసం చేస్తాడు అర్జునుడు. అక్కడికి మొదటి అధ్యాయం ముగిస్తే ఇక రెండవ అధ్యాయంలో సంజయుల వారు ధృతరాష్ట్రునికి చెప్తూ ఉన్నారు. ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రునికి ఏమని వివరిస్తున్నాడు అనంటే, ధృతరాష్ట్రుడు ప్రశ్న వేయటం లేదు, అయినా కానీ సంజయుల వారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనము ఎదురెదురుగా కూర్చున్నప్పుడు మనకు ఎదుటి వ్యక్తిలో మనం చెప్పేదానికి వాని రియాక్షన్ ఏమి, వాని మనసులో ఏమి ఉంటూ ఉన్నది అంటారు కదా, ఫేస్ ఇస్ ది ఇంటెక్స్ ఆఫ్ మైండ్ అని. ఆ ధృతరాష్ట్రుని యొక్క అతనిలో ఈ ప్రశ్న ఉద్భవిస్తూ ఉన్నది. ఇది మనకెలా తెలిసింది అని అంటే రాఘవేంద్ర స్వామి వారు వ్యాఖ్యానంలో వివరిస్తూ ఉన్నారు. అర్జునుడు నేను యుద్ధం చేయను అని శస్త్ర త్యాగం చేసిన తర్వాత ఏమయ్యింది అనేది ధృతరాష్ట్రునికి ఉత్సుకత, జిజ్ఞాస. దానికి ఉత్తరంగా సమాధానంగా సంజయుడు చెబుతూ ఉన్నారు. సంజయు వాచ తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదన. ఈ విధంగా అర్జునుడు దుఃఖానికి లోనై కళ్ళ నిండా నీళ్లు నింపుకొని విషాదముతో కూడుకొని ఉన్నప్పుడు అటువంటి అర్జునుడిని చూసి మధుసూదనుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అని సంజయులు ధృతరాష్ట్రునికి చెప్తూ ఉన్నారు. శ్రీ భగవాను వాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యదుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున. హే అర్జున, నీవు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నది? చాలా విషమంగా ఉంటూ ఉన్నది. యుద్ధంలో రెండు సైన్యాలు రెండు పక్కల ఉన్నాయి, నీవు రణరంగ మధ్యంలో ఉన్నావు, ఆ రథం నిలిపాను. ఇటువంటి విషమ పరిస్థితి యందు నీవు మోహానికి లోనై నీవు అస్త్ర సన్యాసం చేయడం సరికాదు. ఇంకొకటి, ఈ మోహం అనేటటువంటి కష్మలము నీకు ఎలా అంటుకొన్నది? ఎందుకు ఈ మోహం నీకు కలిగినది? ఇటువంటి మోహము సజ్జనులకు తగదు. ఎందుకంటే నీవు సజ్జనుడివి, సాక్షాత్తు ఇంద్రుని కుమారుడివి. అటువంటి నీకు ఈ మోహం అనేటటువంటిది ఎలా అంటుకొన్నది? కాబట్టి సజ్జనుడైన నీకు ఇది యోగ్యం కాదు. అదే కుతస్త్వా కష్మలమిదం ఏషమే సముపస్థితం. తరువాత ఈ మోహము సజ్జనులకు యోగ్యం కాదు. ఇది ఎటువంటిది? నీవు చూపించేటటువంటి మోహము స్వర్గాది పరలోక ప్రాప్తికి చాలా విరోధమైనటువంటిది, అంతేకాకుండా అపకీర్తి ప్రదమైనటువంటిది. ఇప్పుడు ఈ విషమ పరిస్థితి యందు నీవు అస్త్ర సన్యాసం చేసి నేను యుద్ధము చెయ్యను అని అంటే నీకు
తరువాత వచ్చేటటువంటి స్వర్గాది లోకాలకు నీకు రావలసి ఉంటే అవన్నీ పోతాయి. అంతేకాకుండా ఇక్కడ ఇహలోకంలో అపకీర్తి వస్తుంది. ఎందుకు? అర్జునుడు యుద్ధానికి వెళ్ళి అస్త్ర సన్యాసం చేశాడు, ఇది చాలా అపకీర్తి వస్తుంది. అంతేకాకుండా క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వ ఉత్తిష్ట పరంతప. హే పార్థ, నీకు ఏమి భయము ఆవరించి ఉన్నది, దాన్ని పక్కకు తీసిపడేసేయి. నీకు ఈ భయము, ఈ మనకు లోపల ఏమో అయిపోతుందనేటటువంటి ఆ భయము, తర్వాత ఒక విధమైనటువంటి ఏమంటారు దాన్ని చింత, ఇవన్నీ తీసి పడేసేయి. నీకు సరి అయినటువంటిది కాదు. ఈ క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీకు ఈ భయపడడం, టిమిడ్నెస్ అంటాం కదా, ఆ భయపడేటటువంటిది నీకు తగదిది. కాబట్టి అవన్నీ పక్కకు వేసి నీవు నిలబడు. నీవు శత్రు భయంకరుడవు. పరంతప అంటే శత్రువులను బాగా, వాళ్లకు దుఃఖాన్ని కలిగించాడు. శత్రువులకు బాగా నీవు నీవంటే భయం వారికి. అటువంటి నీవు ఈ విధంగా మోహానికి లోనై అస్త్రసన్యాసం చేసి యుద్ధము చెయ్యను అనేటటువంటి మాటలు ఆడకూడదు అని కృష్ణుడు అర్జునునికి చెప్తూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ అర్జునుడు అంటూ ఉన్నాడు, మళ్ళీ ఒక 5 శ్లోకాలలో మళ్ళీ చెప్పింది అదే మాటలే చెప్తూ ఉన్నాడు. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. హే కృష్ణ, మధుసూదన, నేను ఇక్కడ నాకు 3-4 కారణాలు ఉన్నాయి నేను ఎందుకు యుద్ధం చెయ్యను అని చెప్తున్నాను అని అంటే ఆ 1, 2, 3, 4 కారణాలు చెప్తున్నాడు. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన, నేను యుద్ధమునందు పూజార్హులు గౌరవార్హులైనటువంటి భీష్మ ద్రోణులను నా బాణములతో నేను ఎలా వారిని ఎదుర్కోగలను? ఎందుకంటే ఒకరు పితామహులు, ఇంకొకరు గురువులు, వీళ్ళిద్దరూ నాకు పూజార్హులు. అటువంటి వారిని నేను యుద్ధంలో నా బాణములతో నేను ఎలా ఎదుర్కొనగలను? అది సంఖ్యే, భీష్మమహం సంఖ్యే. సంఖ్య అంటే యుద్ధము అని. యుద్ధమునందు నేను ఎలా ఎదుర్కొనగలను? ఇక 2వ కారణం, గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వా అర్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. నా గురువులు ద్రోణాచార్యుల వారు ఉన్నారు. వీళ్ళు మంచి భగవద్భక్తులు, సద్గుణ భరితులుగా ఉన్నారు. ఇటువంటి గురువులను, భగవద్భక్తులు సద్గుణ భరితులైనటువంటి గురువులను, పూజ్యులైనటువంటి భీష్మ పితామహులను, వీళ్లను చంపడం కంటే నేను ఈ సంసారంలోనే భిక్షమెత్తి తినడమే నాకు మంచిగా అనిపిస్తూ ఉన్నది. అంటే మనోదౌర్బల్యం ఏ స్థాయికి, ఎంతటి వాడినైనా ఒక దుఃఖం అనేటటువంటిది చాలా నిర్వీర్యుణ్ణి చేసేస్తుంది. అర్జునుడటువంటి మహాపరాక్రముడే ఆ బంధువర్గము మీద ఉన్నటువంటి ఆ మోహము చేత ఎంత నిర్వీర్యుడైపోతూ ఉన్నాడు. నాకు రాజ్యం కావాలి అనేటటువంటి కారణంతో గురువులను, పెద్దవారిని నేను చంపితే ఆ తరువాత ఉన్నటువంటి రక్తసిక్తమైనటువంటి ఈ లౌకిక సౌభాగ్యం, రాజ్యము, భోగము ఏముంది, ఇవన్నీ నేను ఆ రక్తముతో తడిసినటువంటి దానిని నేను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి నేను యుద్ధము చెయ్యను. అంటే నేను చెయ్యను అనడానికి కారణాలు చెప్తున్నాడు. ఇప్పుడు తాను చెయ్యను అన్నదానికి సమర్థించుకోవాలి కదా, సమర్థించుకుంటూ ఉన్నాడు ఒక్కొక్క కారణం చెబుతూ. ఇక సరే, ఒకవేళ నీవు సరే వాళ్ళు దుష్టులు, రాజ్యం కొరకు యుద్ధం చేద్దాము అని అందాం.
ఇంకొకటి ఇక్కడ యుద్ధము ఎందుకు చేయాలి అని అంటే ఈ రాజు యొక్క ధర్మం ఏమిటి అని అంటే దుష్టులను శిక్షించి సజ్జనులను సంరక్షించి రాజ్యాన్ని రక్షించడమే రాజధర్మం. పోని నీ ప్రకారంగా ఇది యుద్ధం చేస్తే పాపం వస్తుంది, అదే పాపం అంగీకృత్య యుద్ధకరణేపి జయ సందిగ్ధ ఏవ ఇత్యాహ. రాఘవేంద్ర స్వామి వారు దానికి పీఠికని ఇస్తూ ఉన్నారు. సరే కృష్ణ, నీ ప్రకారము యుద్ధము పాపకృత్యమే, నా ప్రకారం సరే, ఒప్పుకుంటాను, పాపం వచ్చినా పర్వాలేదు, యుద్ధము చేద్దాము అని అంటే, పోనీ యుద్ధం చేస్తే ఏమైనా జయము నాకే కలుగుతుందని ఏమైనా గ్యారంటీ ఉన్నదా? అదే అంటున్నారు. పాపం అంగీకృత్య, నేను యుద్ధం వలన వచ్చేటటువంటి పాపాన్ని ఒప్పుకొని యుద్ధము చేసిన జయము అనేటటువంటిది నాకే లభిస్తుందని నమ్మకం లేదు. ఎందుకు? జయము నిశ్చయము కాదు, జయము అనిశ్చయము, అది దైవాధీనము. జయం కలగచ్చు, అపజయం కలగచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, అమెరికా ఇరాన్ వార్లో అమెరికా ఒక్క రోజుతో నేను యుద్ధాన్ని ముగిస్తాను, ఇరాన్ను నేను చిన్న దేశము, దాన్ని మట్టి కరిపిస్తాను అన్నాడు. ఇప్పుడు వాడు మట్టి కరుస్తూ ఉన్నాడు. కాబట్టి యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు. నేను యుద్ధం చేసినా నాకు జయం లభిస్తుందనేటటువంటి నిశ్చయం లేదు. అదే అంటూ ఉన్నాడు. నా చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమా యదివానో జయేయు యానేవ హత్వా న జిజీవిషామస్తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. సరే, యుద్ధంలో ఏదో నాకు ఒక విధంగా ఏ విధంగా లాభమవుతుంది, నేను గెలుస్తాననేటటువంటిది మనకు తెలియదు. ఎందుకంటే యుద్ధంలో కౌరవులు మనలను గెలవచ్చు, మేము కౌరవులను గెలవచ్చు. ఈ గెలుపు ఓటములు అనేటటువంటిది అనిశ్చయమైనటువంటిది. ఇది ఖచ్చితంగా ఈ యుద్ధంలో నాకే జయం కలుగుతుంది అనేటటువంటి నమ్మకం లేదు. ఆ తరువాత మనము ఎవరు చంపి ఎవరు ఉంటారు అనేటటువంటిది కూడా మనకు తెలియదు. ఒకవేళ నేను దుర్యోధనాదులను చంపి నేను గెలుస్తాను అని అంటే, అటువంటి ధృతరాష్ట్రుల కుమారులైనటువంటి దుర్యోధనుల నా ముందే నిలబడి ఉన్నారు. కాబట్టి తాత్పర్యం ఏమిటి అంటే, అర్జునుడు చెప్పటము, నేను పాపమని తెలిసినా నేను యుద్ధం చేస్తే నాకు జయము నిశ్చయంగా రాదు. కాబట్టి ఒకవేళ నేను గెలవచ్చు, వాళ్ళు గెలవచ్చు. ఒకవేళ నేను ఓడిపోయాను, ప్రయోజనం ఏమిటి? మళ్ళీ ప్రాణహాని, ఆస్తిహాని కలుగుతుంది. ఈ కారణంగా నేను యుద్ధము చెయ్యను అని అర్జునుడు చెబుతూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ ఇంకా దైన్యంగా కృష్ణుణ్ణి వేడుకుంటున్నాడు అర్జునుడు. దోషోపహతస్వభావః పృచ్ఛామి త్వా ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. హే కృష్ణ, నాకు ఈ బంధువులందు ఉండేటటువంటి ప్రేమ, అనురాగము, కారుణ్యము అనేటటువంటి దోషము చేత చెబుతున్నాడు అర్జునుడే. నేను ఆ బంధువుల మీద చూపేటటువంటి ప్రేమ అనేది దోషమే. అదే చెప్తున్నాడు. నా యొక్క బంధువుల మీద నాకున్నటువంటి కారుణ్యం అనేటటువంటి దోషం అది. ఆ దోషము నన్ను ఏం చేస్తున్నది? నా క్షత్రియ సహజమైనటువంటి స్వభావాన్ని కప్పేస్తూ ఉన్నది. క్షత్రియుడు ధైర్యంగా నిలబడాలి, దుష్టులను శిక్షించాలి, వాడు బంధువైనా ఎవరైనా శిక్షించాలి. అయితే నా స్వభావాన్ని నాలో ఉన్నటువంటి బంధువుల మీద ప్రేమ కప్పివేస్తూ ఉన్నది, దాన్ని కనబడకుండా లోపల అణచివేస్తూ ఉన్నది. ఇక నాకు ఒక సందేహం ఉన్నది. ఇప్పుడు ఏది ధర్మము, ఏది అధర్మము? నేను నిన్ను అడుగుతున్నా, నాకు ఇది ఏది ధర్మము అధర్మము చెప్పమని.
భిక్షాటన చేసి నేను జీవించటమా లేకపోతే యుద్ధం చేయటమా? రెండిటిలో ఏది సరి అయినదో నీవు నాకు చెప్పు. నేను నిర్ణయించుకోలేకపోతున్నా. భిక్షాటన యుద్ధం వదిలేసి భిక్షాటన వేసి జీవించడము ధర్మము, లేదా యుద్ధం చేసి వీళ్ళందరినీ చంపి నేను రాజ్య సుఖాన్ని అనుభవించడం ధర్మము? నేను నిర్ణయించుకోలేకుండా పోతున్నా. అదే పృచ్ఛామి త్వా ధర్మ సమ్మూఢచేత, నాకేమి దిక్కుతోచటంలే, ఏది ధర్మము అతను నిర్ణయించలేకపోతున్నా. యత్ శ్రేయ స్యాన్ నిశ్చితం, నాకు ఏది మంచి ఏది చెడు తెలియటం లేదు. బ్రూహి తన్మే, నీవే నాకు చెప్పాలి. శిష్యస్తేహం, నేను నీ శిష్యుణ్ణి, నీ శిష్యుడైపోయాను కాబట్టి నిన్ను శరణు పొందుతున్నా, నీకు నేను శరణాగతుడవుతూ ఉన్నా. నాకు సరి అయినటువంటి బుద్ధిని చెప్పమంటున్నాడు. షాధి అంటే ఆదేశం చెయ్యి, ఆర్డర్ చెయ్యి, ఇది తప్పు ఇది సరి ఇది నీవు చెయ్యి అని నాకు నీవు ఆర్డర్ చెయ్యి, ఆదేశించు. నేను శిష్యుణ్ణి, నాకు నిర్ణయించడానికి నాకు బుద్ధి పనిచేయటం లేదు అని ఈ విధంగా అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా చెప్తూ ఉన్నాడు ఏమని, నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నం వృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం సురాణమపి చ ఆధిపత్యం. నేను ఇక్కడ శత్రువు లేదు, యుద్ధం చేస్తాను, శత్రువులందరినీ సంహరిస్తాను. శత్రువులెవరు, శత్రు శేషం ఉండదు. అందుకే అంటున్నారు రుణశేషము శత్రుశేషం పెట్టుకోకూడదు అని. రుణశేషం పెట్టుకుంటే జన్మజన్మలకు అది మనల్ని వెంటాడుతుంది. శత్రుశేషం అంతే, శత్రుశేషము ఉంచుకో. ఆ విధంగా నేను యుద్ధం చేసి శత్రుశేషం లేకుండా చేస్తా. మళ్ళీ తర్వాత సమృద్ధమైనటువంటి రాజ్యాన్ని నేను పొందుతాను. అయితే నేను మరణించిన తరువాత శత్రు సంహారము చేయటం వలన దాని వలన కలిగేటటువంటి ఫలం ఏమిటి అంటే, నేను స్వర్గంలో దేవతల ఆధిపత్యాన్ని కూడా పొందవచ్చు. ఇన్ని లాభాలు నాకు ఉండవచ్చు. అయితే ఇన్ని లాభాలు ఉన్నా కానీ ఏమేమి నాకు కావాలో అన్నీ నేను పొందగలను. అయినా నా ఇంద్రియములు చాలా నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. నా ఇంద్రియములు ఎందుకు ఇంత నిర్వీర్యమైపోతూ ఉన్నాయి, దుర్బలమైపోతున్నాయి అని అంటే, నా ఇంద్రియములను శోషించేటటువంటి ఈ దుఃఖము నాకు వస్తూ ఉన్నది. అంటే నాకేమి దుఃఖం కలుగుతూ ఉన్నది, ఈ దుఃఖము నా ఇంద్రియముల బలమునంతా తీసివేసి నన్ను నిర్వీర్యుణ్ణి చేస్తూ ఉన్నది. నా దుఃఖము పరిహారమైతే ఈ సమస్య పరిహారం అవుతుంది. నాకు ఎలా ఈ దుఃఖాన్ని నేను పరిహారం చేసుకోండి, నేను సబలుణ్ణి ఏ విధంగా కావాలి అనేటటువంటిది నాకు తెలియటం లేదు. నేను కర్తవ్య మూఢునయ్యాను, నాకు ఏమీ తెలియటం లేదు అని అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుల వారు చెప్తున్నారు. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప న యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. ఈ విధంగా గుడాకేశ అంటే నిద్రను జయించినటువంటి అర్జునుడు సర్వేంద్రియ ప్రేరకుడైనటువంటి హృషీకేశం చెప్పుకున్నట్టుగా, హృషీకములు అంటే ఇంద్రియములు, ఇంద్రియములను జయించినటువంటి వాడు హృషీకేశుడు. ఆ హృషీకేశ నామక భగవంతుని కృష్ణునికి ఇంత చెప్పి అర్జునుడు, ఇక నేను యుద్ధము చెయ్యలేన యోత్స్వ ఇది గోవిందం ఉక్త్వా, ఇక నేను యుద్ధము చెయ్యలేను అని కృష్ణునికి చెప్పి తూష్ణీం బభూవః, నిష్క్రియుడైన అంటే ఏమీ క్రియ చేయలేక నిష్క్రియ పర్వాన్ని ఆశ్రయించినాడు అర్జునుడు అని చెప్తున్నారు. ఇక్కడ మనకు గోవింద భగవంతుని పేరు ఇక్కడ గోవింద అని వచ్చింది. గాహ విందతే ఇది గోవింద.
వేదముల చేత ప్రతిపాద్యుడు కాబట్టి భగవంతుడిని మనం తెలుసుకోవాలి. మనకి ఏవి తెలియజేస్తుంది భగవంతుడిని అంటే వేదములు. ఆ వేదము అనేటటువంటి పేరు దానికి ఎందుకు వచ్చిందంటే వేదయతీతి వేద అంటే మనకు తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది అంటే భగవంతుని గురించి మనకు తెలియజేస్తుంది. భగవంతుడు ఎటువంటి వాడు, ఎలా ఉంటాడు, వాడిని ఎలా తెలుసుకోవాలి అనే భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది కాబట్టి దానికి వేదము. ఈ భగవంతుడు ఎటువంటి వాడు అంటే గాహ విందతే ఇది వేదముల చేత ప్రతిపాద్యుడు కాబట్టి, వేదముల చేత తెలియబడేటటువంటి వాడు కాబట్టి భగవంతునికి గోవింద అని పేరు. ఇక తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. సంజయుడు ధృతరాష్ట్రుల వారికి చెబుతున్నాడు, హే భారత అని. అంటే ఇక్కడ భారత అర్జునునికి కాదు, ధృతరాష్ట్రునికి సంజయుడు సంబోధన చేస్తూ ఉన్నాడు. హే భారతేతి ధృతరాష్ట్ర సంబోధనం. ఆ ధృతరాష్ట్రునికి చెప్తూ సంజయుడు, సరే కృష్ణుడు అర్జునుని మాటలన్నీ విన్నాడట. ఈ అర్జునుని మాటలు కృష్ణునికి ఎలా ఉన్నాయి అని అంటే ప్రహసన్నివ, పరిహాసములు ఆడేటట్లుగా. అంటే యుద్ధంలో రణరంగంలో ఏ విధంగా గంభీరంగా మాట్లాడవలసినటువంటి అర్జునుడు ఈ విధంగా విషాదానికి లోనై ఒక పిరికివాడు వలె కర్తవ్యమూఢుడై మాట్లాడటం చూసి కృష్ణునికి అర్జునుని చూస్తుంటే ఏదో వీడు తమాష చేస్తున్నాడు, పరిహాసం చేస్తూ ఉన్నాడు. పరిహాసకరమైనటువంటి మాటలాడేటటువంటి అర్జునుణ్ణి చూచి కృష్ణుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడట. అంటే మనకి పిల్లలు ఎవరైనా ఏదైనా నేను అది కాల్ చేస్తాను, ఇది చేసేస్తాను, AK-44 అని మాట్లాడుతుంటారు. మనం ఏం చేస్తాం, వాని యొక్క అమాయకతనానికి మనలో మనం ముసిముసి నవ్వు. అలాగా మనకు చిన్న పిల్లవాడు ప్రగల్భాలు మాట్లాడుతుంటే మనం ఎలా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటామో అదేవిధంగా అర్జునుని పరిహాసపు మాటలను చూసి కృష్ణుడు ముసిముసి నవ్వులను చిందిస్తూ ఆ రెండు సేనల మధ్య ఉన్నటువంటి విషాదమునకు లోనైనటువంటి అర్జునుణ్ణి చూచి ఈ విధంగా చెబుతున్నాడట. ఇది 11వ శ్లోకం ప్రారంభమవుతుంది. ఇక్కడ నుండి భగవద్గీత ప్రారంభమవుతుంది. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. ఇది ఇక్కడ నుండి నిజంగా భగవద్గీత ప్రారంభం. ఇంతవరకు దీనికి పూర్వ పీఠిక, అంత పీఠిక కాబట్టి అందరు ఆచార్యులు, మధ్వాచార్యులు, వీళ్ళు శంకరాచార్యులు అందరూ కూడా ఇవన్నీ వ్యాఖ్యానం చేయరు. ఈ 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండే వ్యాఖ్యానాలు ఉంటాయి, గీతకు భాష్యం. కాబట్టి ఇక్కడ నుండి భగవద్గీత మనకు ప్రారంభమవుతుంది. రేపు మన సమయం అయిపోయింది కాబట్టి రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణ అర్పణమస్తు, మద్వేష అర్పణమస్తు. అందరికీ శుభమస్తు.